అంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో స్టాంప్ డ్యూటీ కానీ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఇది ఎలా నిర్ణయించబడుతుందంటారు? ఒకవేళ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది రిజిస్ట్రేషన్ యాక్ట్ స్టాంప్ డ్యూటీ యాక్ట్లో ఉంటుంది. కానీ ఒక రిజిస్ట్రేషన్ ఫీజ్ డిసైడ్ చేసే స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేయదు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్టాంప్ డ్యూటీ ఇవన్నీ చెప్పుద్ది, ఇంత ఉంటుంది, స్లాబ్స్ పెడుతుంది, ఇంతకన్నా తక్కువ ఉండద్దు, ఇంతకన్నా ఎక్కువ ఉండద్దు, అవన్నీ యూనియన్ మినిస్ట్రీ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. స్టేట్ గవర్నమెంట్ చేతిలోనే ఈ స్టాంప్ డ్యూటీ ఎంత కట్టాలి అనేది ఫిక్స్ చేస్తారు. సో దాంట్లో కూడా స్లాబ్స్ అని ఉంటాయి. యూజువల్గా ఏంటంటే ప్రాపర్టీ మామూలుగా మీరు ఏదైనా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే దాని మార్కెట్ వాల్యూ తీపిస్తారు, మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ మార్కెట్ వాల్యూ మీద 1% యూజువల్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, యూజువల్ అయితే 1% ఉంటుంది. సేల్ డీడ్స్కి ఎంత, గిఫ్ట్ డీడ్స్ అంతా కూడా స్టేట్ లెవెల్లో అది ఫిక్స్ అయి ఉంటుంది. సో మీరు అది తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్టేట్ లెవెల్లో ఎంత స్టాంప్ డ్యూటీ కట్టాలో తెలుసుకొని కట్టాలి. దానికి అంతా కూడా ఆన్లైన్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవైలబుల్ ఉంటుంది. యూజువల్గా 1% ఉంటుంది. ఓకే.